ఆరోగ్యకర సమాజం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది అని, విద్యకు వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో శనివారం 6 8 లక్షల విలువ చేసే సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ సిటీ నియోజకవర్గంలో ఇంతవరకు 84 మందికి 1,18,00,000 వరకు సీఎం సహాయ నిధి ద్వారా అందజేశామని చెప్పారు. గత వైసీపీ పాలనలో రాజమండ్రి సిటీలో ఒక్కరికి కూడా ఇలా సహాయం చేయలేదని ఆయన విమర్శించారు. ఎన్టీఆర్ వైద్య సేవలు అందని పేదలకు ఈ విధంగా సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం పేదలను అన్ని విధాలా ఆదుకుంటున్నామని చెప్పారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని 15 రోజులకు ఒకసారి సందర్శించి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మార్చిరి వద్ద డబ్బు అడిగితే కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులు బాధలో ఉంటే వారిని డబ్బు కోసం డిమాండ్ చేయడం సరైన పద్ధతి కాదని, అందుకే అలా డబ్బులు డిమాండ్ చేసిన భవానీ ప్రసాద్ను విధుల నుండి తొలగించామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదలను డబ్బు కోసం డిమాండ్ చేయడం జరిగితే ఉద్యోగులను ఇంటికి పంపించేస్తామని ఆయన హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మజ్జి రాంబాబు నాయుడు, మాస్టర్ దుత్తరపు గంగాధర్, వీర రాము తదితరులు పాల్గొన్నారు. ఆ ప్రక్రియలోని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. గడిచిన 9 నెలల్లో సుమారు 78 ఫైల్స్ 1,10,00,000 ఈ రోజున ప్రజలకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకుంటా ఉన్నాం. ఈ రోజున మరొక 6 ఏదైతే సుమారు 8 లక్షలు విలువ చేసే చెక్కులు ఇవ్వడం జరిగింది. అంటే సుమారు 84 మందికి 1,18,00,000 రూపాయలు ఈ రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకోవడం జరిగింది. 84 మంది ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటా ఉన్నారు. వారందరి యొక్క చెక్కులు ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరి యొక్క కళ్ళల్లో ఆనందం కానీ, ఒక భరోసా కానీ, ఎందుకంటే ఆపరేషన్ చేయించుకున్న తర్వాత వాళ్ళు ఊహించలేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా ఏనాడు కూడా ఇలాంటి ఒక్క చెక్కు ఇచ్చిన పాపానికి పోలా. మరి వైద్య సేవలో వర్తించిన వాటికి ఇలా డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకున్న వాళ్ళకి ఏంటి పరిష్కారం? ఈ విధంగా ఆదుకుంటారని వారే ఊహించలేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు జరిగిన కార్యక్రమం కాబట్టి. గవర్నమెంట్ హాస్పిటల్ మెంబర్ పేదవారు అప్పటికే దుఃఖంతో ఉంటారు. చనిపోయిన వారు బాధల్లో ఉంటే వాళ్ళని, ఆ బాధల్లో ఉన్న వారిని కూడా పట్టి పీడించి లాక్కు తింటున్నారని అంటే వాళ్ళు మనుషులు కాదు, పశువులు. వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని మేము మా కమిటీ మెంబర్స్ టీడీపీ, బీజేపీ, జనసేన ఎవరైతే ఉన్నారో చాలా బాగా పనిచేస్తామని అడగడం, ఎంక్వైరీ వేయించాను. భవానీ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో టెర్మినేషన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఆర్డర్ కాపీ ఇదిగోండి. అంటే ఇది కూటమి యొక్క చిత్తశుద్ధి. అడిగిన వారికి ఇది సమాధానం. మీరు ఏం చేశారు గవర్నమెంట్ హాస్పిటల్ 9 నెలల్లోనంటే ఇలాంటి తప్పులు చేస్తున్న వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్నారు. హెచ్చరిస్తూ ఉన్నాం. నేను మరలా హెచ్చరిస్తూ ఉన్నాను. గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరైతే తప్పు చేస్తున్న వాళ్ళు ఎవరిని ఉపేక్షించేది ఇది కూటమి ప్రభుత్వం. ప్రజలకి మెరుగైన వైద్యం అందిద్దామన్న సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం.